గిరిజన రైతుల ఆగ్రహ జ్వాలలు చూశాకైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసే నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. గిరిజన రైతులు అధికారులపైన చేసిన దాడి ఘటన దురదృష్టకరమని తెలిపారు. అయితే సీఎం అసమర్థ పాలనలో అధికారులు ప్రజా ఆగ్రహానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో లగచెర్ల అనే ఊర్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అధికారుల మీద రైతులు తిరగబడే పరిస్థితి వచ్చింది. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఉన్న ఆ కాస్త భూములను జీవనాధారం చేసుకొని దాని మీద జీవిస్తున్న వాళ్ళు, బతుకుతున్న వాళ్ళు, వాటికి ఆ భూములకు దూరం చేయాలనే ఒక ప్రయత్నం, ఒక అవగాహన రాహిత్యం, ఒక అవగాహన లేమితో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంత పెద్ద గొడవకు, అమాయకులను బలి చేసే విధంగా మరి అది దారి తీసింది. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అని తెలుసు, ఆయన ఎంత దుర్మార్గంగా ఇబ్బంది పెడతాడో తెలిసినా ఆ ధైర్యం చేసి అధికారులను అడ్డుకున్నారు అని అంటే వాళ్ళు ఎంత ఆవేదన చెంది ఉంటారో, వాళ్ళ బాధ ఏందో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. ఎంత అమానుషం అంటే, ఇంత పెద్ద సంఘటన జరిగితే ఇంత వాళ్ళని ఒప్పియటంలో వైఫల్యం చెందిండ్రు, వాళ్ళని మెప్పించి ఖాళీ చేయించడంలో వైఫల్యం చెందిండ్రు. హైదరాబాద్ పక్కన ఉంటే అది కేసీఆర్ తీసుకున్నాడు, కేటీఆర్ తీసుకున్నాడు కాబట్టి అక్కడ కట్టొద్దనే ఒక దురుద్దేశం. ఒకవైపేమో అనేక ఏళ్లుగా మూసిని నమ్ముకొని, మూసి ఎంత కంపు కొడుతున్నా వాళ్ళకు వేరే భారీ లేక